అధికారం. ఈ పదం వినగానే మనకు వెంటనే కమాండింగ్, డామినేషన్ లాంటివి గుర్తొస్తాయి కదా. కాని అసలైన అధికారం అనేది చాలా సూక్ష్మమైన ఆట. దానికి కొన్ని రహస్య నియమాలుంటాయి. ఈ విశ్లేషణలో మనం ఆ కనబడని ప్లేబుక్లో ఏముందో చూద్దాం. ముందుగా ఓ ముఖ్యమైన ప్రశ్నతో మొదలు పెడదాం. ఎంతో పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్నవాళ్లు సడన్గా ఎందుకు కనుమరుగైపోతారు? వాళ్ల పతనానికి అసలు కారణమేంటి? ఈ విశ్లేషణ ముగిసేసరికి మనకు దీనికి సమాధానం దొరుకుతుంది. ఈ అధికారం అనేదాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం మనుషుల మధ్య ఉండే సంబంధాల స్వభావాన్ని గ్రహించాలి. ఇదంతా ఒక కంటికి కనపడని ఆట. మరి ఆట నియమాలేంటో చూద్దాం రండి. రాబర్ట్ గ్రీన్ చెప్పే ముఖ్యమైన విషయం ఇదే. ఈ జీవితమనేది ఒక పెద్ద స్టేజ్. మనమందరం అందులో యాక్టర్స్. ఇది మనం చిన్నప్పటినుంచి నేర్చుకుంటాం. అమ్మనాన్నల దగ్గర ఒకలా ఉంటాం, ఫ్రెండ్స్ దగ్గర ఇంకోలా. ఇది మోసం కాదు, సమాజంలో బ్రతకడానికి అవసరమైన ఒక స్కిల్. కాబట్టి మన పాత్ర మనం పోషించడం ఒక ఎత్తైతే, అసలు చుట్టూ ఏం జరుగుతుందో గమనించడం మరో ఎత్తు. కేవలం మన యాక్టింగ్ మీదే కాదు, మిగతా వాళ్ళెలా ఆడుతున్నారు, మొత్తం గేమెలా నడుస్తోంది అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు బయటి ప్రపంచం నుంచి మన లోపలికే వద్దాం. ఈ పవర్ గేమ్లో నిలబడాలంటే మన మైండ్ సెట్ను ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఒకటుంది. అన్ని స్కిల్స్కి బేస్మెంట్ లాంటి ఒకే ఒక్క స్కిల్. అదేంటంటే మన గురించి మనం ఆలోచించడం ఆపేసి మన ఫోకస్ని బయట ప్రపంచం మీద పెట్టడం, చుట్టూ ఉన్నవాళ్ళని గమనించడం, ప్రపంచంలో ట్రెండ్స్ ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవడం. ఈ స్లైడ్ చూస్తే ఆ తేడా ఏంటో చాలా క్లియర్గా తెలుస్తోంది. ఎడమవైపు చూడండి. ఎప్పుడూ నా గురించి, నేను, నా అవసరాలు, నా ఎమోషన్స్, నన్ను అందరూ ఇష్టపడుతున్నారా, ఇది మనల్ని బలహీనపరుస్తోంది. అదే కుడివైపు చూడండి. ఇది పవర్ఫుల్ మైండ్ సెట్. ఇతరులకి ఏం కావాలి, వాళ్ళు ఏమాలోచిస్తున్నారు, వాళ్లని ఎలా అర్థం చేసుకోవాలి. ఈ చిన్న మార్పు చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. 20లలో ఉండే వయసు, చాలామంది దాన్ని జస్ట్ ఫన్ కోసం అనుకుంటారు. కానీ అది మన జీవితానికి పునాది వేసే ట్రైనింగ్ పీరియడ్. ఆ టైంలో మనలో ఎనర్జీ, నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉంటాయి. టార్గెట్ ఏంటంటే కనీసం 2 లేదా 3 మంచి స్కిల్స్లో మాస్టరీ సంపాదించడం. ఈ ఫౌండేషనే మన 30లలో సక్సెస్కి కీలకం. నేర్చుకోవడం అంటే బోర్ కొట్టినా, ఫ్రస్ట్రేషన్ వచ్చినా తట్టుకుని నిలబడటం కూడా. సరే, మన మైండ్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బయట ప్రపంచంలో ఎలా వాడాలి? ముఖ్యంగా మనకంటే పై స్థాయిలో, అథారిటీలో ఉన్నవాళ్లతో ఎలా డీల్ చేయాలో చూద్దాం. సోషల్ డైనమిక్స్లో నెంబర్ 1 రూల్ ఏంటో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది చాలా చాలా ముఖ్యం. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఆ ఫండమెంటల్ రూల్. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఈగో ఉంటుంది. దాంతోపాటే కొన్ని ఇన్సెక్యూరిటీస్ కూడా ఉంటాయి. ఈ రూల్ని బ్రేక్ చేస్తే చాలు, శత్రువులను తయారు చేసుకోవడానికి ఇంతకన్నా ఈజీ దారి లేదు. మన బాస్ అయినా, మన కొలీగైనా ఎవ్వరి ఈగోని హర్ట్ చేయకూడదు. మరి ప్రాక్టికల్గా దీన్ని ఎలా చెయ్యాలి? ఇక్కడో సింపుల్ స్ట్రాటజీ ఉంది. మీరొక ప్రాజెక్ట్లో అద్భుతంగా పనిచేశారనుకోండి, క్రెడిట్ అంతా మీరే తీసుకోకండి. మీ బాస్కి కూడా కొంత కీర్తి దక్కనివ్వండి. ఇలా చేయడం వల్ల వాళ్ల ఇన్సెక్యూరిటీస్ తగ్గుతాయి. అప్పుడు వాళ్లు మిమ్మల్ని ఒక కాంపిటేటర్లా కాకుండా వాళ్లకు హెల్ప్ చేసే ఒక ఎలీలా చూస్తారు. వాళ్లు మనకు ఫ్రెండ్స్గా మారిపోతారు. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం. ఇతరులని ప్రభావితం చేయటం, వాళ్ల అటెన్షన్ని మనవైపు తిప్పుకోవడం, ఇవి ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎప్పుడూ అందరి కళ్ల ముందు ఉండటం వల్ల మన విలువ తగ్గుతుందట. ఎందుకంటే జనాలకి త్వరగా బోర్ కొట్టేస్తుంది. అప్పుడప్పుడు కావాలనే కొంచెం దూరంగా ఉండటం, కనిపించకుండా పోవటం మన ఉనికికి వాల్యూని పెంచుతుంది. మన యాబ్సెన్స్ మనల్ని మరింత ఇంట్రెస్టింగ్గా మారుస్తుంది. ఈ నియమాన్ని నెపోలియన్ చాలా అద్భుతంగా వాడాడు. అతను రోజూ థియేటర్కొస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఓకే, వచ్చాళ్లే అనుకుంటారు. కాని అదే నెపోలియన్ ఎవరూ ఊహించినప్పుడు అరుదుగా వస్తే అతని రాక ఒక పెద్ద ఈవెంట్ అయిపోతుంది. ఇదే ప్రెజెన్స్కి, యాబ్సెన్స్కి ఉన్న డైనమిక్. ఈ సూత్రం ఈ రోజుకి వర్తిస్తుంది. మైకేల్ జాక్సన్, గ్రెటా గార్బో, ఈ రోజుల్లో బియాన్స్, వీళ్లంతా దీన్ని బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ల పబ్లిక్ అపియరెన్స్ని కంట్రోల్ చేయడం ద్వారా, వ్యూహాత్మకంగా కొంతకాలం కనిపించకుండా ఉండటం ద్వారా వాళ్ల చుట్టూ ఒక మిస్టరీని, క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. సరే, ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు తిరిగి వద్దాం. పవర్ఫుల్ పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతారు? దీనికి సమాధానం వాళ్ల అతిపెద్ద బలహీనతలోనే దాగి ఉంది.
దీర్ఘకాలంలో సక్సెస్ లేదా ఫెయిల్యూర్ని డిసైడ్ చేసేది ఇదే. ఎడమవైపు చూడండి, రిజిడిటీ అంటే గట్టిగా ఒకేదాన్ని పట్టుకుని ఉండటం. నాకు ఈ ఒక్క స్ట్రాటజీనే వర్కౌట్ అయింది, నేను దీన్నే ఫాలో అవుతాను అనుకోవటం. కాని కుడివైపు చూడండి, అడాప్టబిలిటీ అంటే అనుకూలత, కాలంతో పాటు మారడం, నీటి ప్రవాహంలా కదలడం. ఇదే అసలైన శక్తి. గొప్ప తత్వవేత్త మాకియావెలి చెప్పినట్టు ఒక పర్ఫెక్ట్ లీడర్ ఎవరైతే కాలంతో పాటు తన్ని తాను మార్చుకోగలడో అతనే. ఈ అడాప్టబిలిటీనే అంతిమ బలం. కాబట్టి మనం మొదటి ప్రశ్నకు సమాధానం ఇదే. శక్తిమంతులు ఎందుకు పడిపోతారంటే వాళ్ళు అధికారాన్ని ఒక స్థిరమైన వస్తువుగా, ఒక కుర్చీగా చూస్తారు. కాని నిజానికి అధికారం అనేది ఒక ప్రవహించే నదిలాంటిది. దానితో పాటు ప్రవహించగలిగిన వాళ్లే నిలబడతారు. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ శక్తి అనే ఆటలో ఒకరి ప్రయాణం ఎలా ఉండాలి? ఒకే చోట గట్టిపడిపోయిన బండరాయిలానా, లేక కాలంతో పాటు ప్రవహిస్తూ వెళ్లే నదిలాగానా? దీని గురించి ఆలోచించండి.